హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియో అయితే మా అమ్మాయి స్కూల్లో అయితే మెగా పేరెంట్స్ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారండి. ఇక్కడైతే చూసారు కదా, ఆత్మీయ సమావేశం అనమాట. పిల్లల భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు అనే కార్యక్రమాన్ని అయితే నిర్వహించారనమాట. చాలా అంటే చాలా చక్కగా ఉందండి మీటింగ్ అయితే మాత్రం. ఇంకా ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టినా కానీ ఇంక ఇదే కదా చెప్తారన్నట్టుగా అయితే వెళ్దామా వద్దా అన్నట్టుగా అయితే ఆలోచన అయితే అనుకున్నాము. కాకపోతే కానీ వెళ్ళడం వల్ల అయితే చాలా అంటే చాలా మంచి విషయాలు అయితే సార్స్, మేడమ్స్, ఇంకా వచ్చిన రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా చాలా అంటే చాలా చక్కగా మీటింగ్ గురించి అయితే వివరించారండి. ఇంకా చాలా మంచి విషయాలు అన్నమాట అవి. మనం వినడం వల్ల చాలా వరకు మన పిల్లల గురించి అయితే మనం ఏ రకంగా ఆలోచనలు, ఏ రకంగా బయట జరిగే విధానాన్ని బట్టి మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా వివరంగా, ఇంకా అక్కడికి ఎస్సీ గారు ఒక్కరు వచ్చారనమాట. ఇంకా ఆయన చాలా అంటే చాలా బాగా చెప్పారనమాట మీటింగ్ గురించి అయితే మాత్రం. ఇంకా ఖచ్చితంగా ఇలాంటి మీటింగ్లు ఏమన్నా ఉంటే అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకూడదని అయితే అనిపించింది. చాలా చక్కగా చెప్పారు మీటింగ్ అయితే. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి అయితే చాలా చక్కగా అయితే వివరించారనమాట. భలే అనిపించిందండి మీటింగ్ అయితే. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అయితే ఎందుకు వెళ్ళామా అటు ఇటు మనకి టైం వేస్ట్ అన్నట్టుగా అయితే అనుకున్నాం. కానీ ఈ మీటింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా చక్కగా అందరూ చెప్పారనమాట. ఇంకా మీటింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత అప్పుడు పిల్లలు చిన్న ప్రోగ్రామ్ అయితే చేశారు. అది కూడా చాలా బాగుంది. అంటే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏటైతే ఉందో ఇంకా అదంతా కూడా పిల్లలు ఒక సాంగ్లో అయితే పర్ఫామ్ అయితే ఇచ్చారనమాట, పర్ఫార్మెన్స్. ఇంకా అది సాంగ్ ఫుల్గా పెట్టచ్చో పెట్టకూడదో నాకైతే తెలియక నేనైతే పెట్టలేదండి. ఇంక కొంచెం కొంచెంగా సాంగ్ అయితే పెట్టాను. ఇంకా తర్వాత అయితే మాకు అదే పెద్దవాళ్ళు ఉంటారు కదా, అందరికీ కూడా గేమ్స్ అయితే కండక్ట్ చేశారనమాట. లేడీస్ పరంగా లేడీస్కి, బాయ్స్ పరంగా బాయ్స్కిని. ఇంకా అయితే సార్స్ కూడా చాలా అంటే చాలా జోవియల్గా ఉన్నారండి అందరూ కూడా. ఇంకా మేము సార్స్ ఇంకా అలా అని చెప్పి ఒక ఇదైతే ఉంటుంది కదా, అంటే కొంచెం గర్వంగా అలాగా అలా ఫీల్ అవ్వకుండా సార్స్ అయితే మాత్రం చాలా, సార్స్ అనే కాదు మేడమ్స్, సార్స్ కూడా ఇంకా చాలా అంటే చాలా జోవియల్గా మాతో పాటు కలిసిపోయి చాలా చక్కగా అయితే అనిపించింది అనమాట. ఒక మీటింగ్కి వెళ్ళినట్టు, స్కూల్కి వెళ్ళినట్టు అన్నట్టు అయితే నాకైతే అనిపించలేదండి. నిజంగా చెప్తున్నాను, ఏదో ఒక పిక్నిక్కి వెళ్ళినట్టు అయితే అనిపించింది నాకైతే మాత్రం. సార్స్ అయితే నిజంగా మనతోనే ఇంత జోవియల్గా ఉన్నారంటే ఇంక పిల్లలతో ఎంతలా ఉంటారో ఇంక మనమే ఆలోచించుకోవాలి. ఇంక చాలా అంటే చాలా బాగా మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. అంతే చక్కగా మీటింగ్ అంతా కూడా పూర్తయిందండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. పిల్లలు ఎంతో కష్టపడి చదివేసి వచ్చేసారు. వాళ్ళకి కాసేపు ఆట విడుపుగా ఉంటుందని మనం ఫోన్ ఇస్తున్నాం. ఇవ్వద్దు అసలు. ఫోన్ వల్ల వస్తుందండి. దెయ్యాలు రాక్షసులు ఉన్నారో లేదో తెలియదు కానివ్వండి, పెద్ద భూతం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ స్మార్ట్ ఫోనే. మనం పిల్లలు రాగానే ముందు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండాలండి. తల్లిదండ్రులు చెప్తున్నాను, నేను ఈరోజు పిల్లల కోసం మాట్లాడట్లేదు. నేను మాట్లాడేదంతా పేరెంట్స్ గురించే. ఈరోజు పిల్లలు వచ్చేసరికి మనం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూస్తూ ఉండాలి. రాగానే అమ్మ ఈరోజు బాగా స్కూలు, ఒక్కొక్క పిల్లలు అడగకపోయినా అమ్మ ఇది జరిగింది అది జరిగింది, నేను ఇప్పటి వరకు నీకు ఇలా కష్టపడి వచ్చాను చెప్పకు, తలనొప్పి వచ్చేస్తుంది అన్నాం అనుకోండి. ఒక్కసారి మన నోట్లో ఎప్పుడైనా విసుగులో ఒక్కసారి అన్నామంటే మళ్ళీ వాళ్ళ లైఫ్లో మనతో ఏది షేర్ చేసుకోరండి. షేరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం షేర్ చేసుకోవాలి. ఒకదాంతో ఒకటి ఏం జరుగుతుందో తెలియాలి. పిల్లలకి మేము మంచి మంచి విషయాలు చెప్తాం. బాల్య వివాహాలు చేసుకోకూడదు, 10th అయినా పెళ్ళిళ్ళు చేసేస్తారమ్మా, చెయ్యకూడదు, దానివల్ల ఇవి ఉన్నాయి. తర్వాత గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవన్నీ తల్లిదండ్రులు చెప్పుకోవాలండి. అమ్మ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? పిల్లలు చెప్పండి, మీ బెస్ట్. నేను అడుగుతున్నాను, నేను కాదు. ఇంటి దగ్గర మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? పేరెంట్స్. మా పిల్లలు అదే చెప్తారండి. వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఫస్ట్ అమ్మ, ఫస్ట్ అమ్మే. కాబట్టి స్కూల్లో ఎలాగా ఫ్రెండ్స్ ఉంటారు, మేము ఉంటాము, అన్నీ చెప్తారు, అన్నీ చేస్తారు. మీరు చాలా కేర్ తీసుకోవాలండి. అందరూ ఇప్పుడు చెప్పారు ఆడపిల్లకి చాలా జాగ్రత్తలు చెప్పాలండి అని. ఎస్, ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్పాలండి. అట్ ద సేమ్ టైం అబ్బాయికి ఇంకా రెట్టింపు జాగ్రత్తలు చెప్పాలండి. ఎందుకంటే సమస్యలు వచ్చేది ఎవరికి? ఆడపిల్లకి సమస్య ఎవరి వల్ల వస్తుందండి కదండి. మరి సమస్య ఎక్కడ ఉందో అక్కడ చేసుకోవాలి మనం. ఎంతసేపు మన పిల్లల్ని తల వంచుకుని వెళ్ళమ్మా
ఇలా ఉండమ్మా అలా ఉండు కరెక్ట్, అది మంచిది చెప్పాలి. ఆడపిల్లకి మనం అది చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం అబ్బాయిలకి చెప్పాలండి. అబ్బాయి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు చెప్పాలి, చాలా జాగ్రత్తలు చెప్పాలి. రోజులు అసలు బాగోలేదు వాళ్ళకి. ఆడపిల్లతో ఎలా ఉండాలి, మన ఇంట్లో అక్క చెల్లి అమ్మతో ఎలా ఉంటున్నారు, బయట పిల్లలు కూడా అంతే, వాళ్ళు కూడా అంతే. మనం మగపిల్లలతో ఎక్కువ మాట్లాడండి. మగపిల్లలు ఎలా పోయినా పర్లేదు, ఆడతో భయం ఉంది, భయం అంతా ఈ ఆడపిల్లలతోనే అని చెప్పి మనం ఫోకస్ అంతా ఆడపిల్లల మీద పెట్టి మగపిల్లలను వదిలేస్తున్నాం. దయచేసి మగపిల్లల తల్లిదండ్రులు మగపిల్లల ప్రవర్తనని గమనించండి. ఎస్పెషల్లీ హై స్కూల్లో చదువుతున్న ఏజ్ ఇది, వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. మంచి చెడు తెలియదు, పిల్లలందరూ మంచి వాళ్ళేనండి, వాళ్ళకి తెలియ చేస్తారు. అప్పుడు మనం చిన్న ఆ తెలిసి తెలియని తనలో చేసిన తప్పుని మనం అబ్జర్వ్ చేసి అక్కడితో చెప్పేస్తే వాళ్ళు వింటారు. మనం అది ఎప్పుడు మనకు తెలుస్తుంది, మనం వాళ్ళు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎక్కువ మాట్లాడి స్వాగతం సుస్వాగతం ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ పాలకులారా, అధికారులారా. With the connection of child and parents. The child and parents are very important to life. The child and parent communication and their growth and development is very important for parents. The parents know about some childs and some another parents were not know about their childs. So all child and parents and teachers will know about their children. This day we conduct Mega Parents Day meeting. Why we discuss about Mega Parents Day meeting? Today we will discuss about Mega Parents meeting, about progress, holistic progress and strengths and areas where they can improve. Our teachers can have prepare well to provide
with a clear picture of your behavior in and dreamed training as an astronaut. Thank you to all. విన్నారు కదండి. ఇంకా పెద్దవాళ్ళు ఒక్కరే కాకుండా పిల్లలు కూడా చాలా అంటే చాలా చక్కగా స్పీచ్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ చూసారు కదండి. ఇంక గేమ్ అయితే ఆడడం కంప్లీట్ అయిపోయిందనమాట. చూసారు కదండి. ఒక్కొక్కరి మొహాల్లో నవ్వులు అయితే మాత్రం మేము గేమ్ అయితే అంత బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కూడా ఇలాంటి గేమ్స్ మనం ఆడామంటే మాత్రం మైండ్కి ఇంకా చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. గేమ్ అయితే మాత్రం గెలవడం అన్నది సెకండరీ, కానీ ఫస్ట్ అయితే మనం ఎంజాయ్ చేసాం లేదా అన్నది అయితే నేనైతే అనుకుంటానన్నమాట. ఇదండి ఇంకా ఈరోజు వీడియో అయితే చూసారు కదండి. సార్స్ కూడా చాలా జోవియల్గా అయితే మాట్లాడారన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్.